హలో ఫ్రెండ్స్. నేను మీ బాలకృష్ణ. నేను ఈ వీడియోలో మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా అంటే, రీసెంట్‌గా ఐర్లాండ్‌లో ఒక 2, 3 ఇన్సిడెంట్స్‌లో ఇండియన్స్ చాలా ఘోరంగా పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే వాళ్ళని ఆహ్, ఇండియన్ కమ్యూనిటీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఐరిష్ గవర్నమెంట్ కూడా ఇండియన్స్ ఆర్ ఇమిగ్రెంట్స్ యొక్క సేఫ్టీకి అష్యూరెన్స్ ఇవ్వడంతో పాటు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపై కేసులు నమోదు చేస్తామని అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ ఎంబసీ, డబ్లిన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ సేఫ్టీ అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఇఫ్ దే ఆర్ వాంట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ది ఎంబసీ, సివియర్లీ ఇంజ్యూర్డ్, గివెన్ అ నంబర్ అండ్ వీటికి ఏంటంటే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు వీటిని ప్రివెంట్ చేయాలంటే ఏంటంటే మీరు మోస్ట్లీ ఒంటరిగా బయటికి వెళ్ళకండి. మీన్స్ ఒకవేళ ఒంటరిగా బయటికి వెళ్ళినా కూడా డోంట్ అంటే మీరు ఆడ్ అవర్స్లో మీరు బయటికి వెళ్ళకండి. ఇన్ ద సెన్స్ లైక్ డే లైట్లో ఇస్ మేబీ ఇట్స్ లైక్ 8 o'clock. దట్ టైమ్ వుడ్ బి ఏ గుడ్ టైమ్. అండ్ మీరేంటంటే నా సలహా ఏంటంటే మీరు ఎప్పుడైతే అండర్ ఏజ్డ్ చిల్డ్రన్స్ కనబడతారో, మేబీ 1 or 2 or some other people, please stay away to them. Try to change your path if you are feeling that there is some అంటే ఒక గుంపుగా పిల్లలు కూర్చొని ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన తిరుగుతూ ఉంటూ జనరల్గా వాళ్ళు ఇవన్నీ స్టంట్స్ చేస్తుంటారు రోడ్స్ పైన. వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు ఒకవేళ మీకు చాలా దూరం నుండి మీకు కనబడితే మీరు వే చేంజ్ చేసుకొని, మీన్స్ లైక్ మీరు లెఫ్ట్ సైడ్ నడుస్తుంటే రైట్ సైడ్ వెళ్ళి ఫుట్పాత్ పైన నడవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే కొందరు పిల్లలు ఏంటంటే జంకీ పిల్లలు ఏంటంటే అంటే పోక్ చేస్తారు వాళ్ళు. మీరు ఆ పోక్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవుతున్నారు, మీరు వాళ్ళ వైపు చూస్తున్నారు. ఇటువంటివి ఏమన్నా వాళ్ళు చిన్న హింట్ వాళ్ళకొచ్చినా కూడా వాళ్ళు ఇంకా మీ దగ్గరకు వచ్చేసి మీతో కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం కానీ, మీతో బయాస్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. మీరు దయచేసి ఏంటంటే వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండడం బెటర్. ఒకవేళ మీకు తప్పదు, మీరు క్రాస్ ఓవర్ చేయలేరు అనుకొని మీరు అక్కడే వాక్ చేయాలి, అటువైపు నుండి వెళ్ళాలి అనుకుంటే మీరు కామ్గా మీ పని చేసుకుంటూ మీరు వెళ్ళిపోండి. బట్ డోంట్ గివ్ అటెన్షన్ టు దెమ్ అండ్ డోంట్ సీ టు దెమ్. అది ఇంకొకటి